హాయ్ అండి, నేను మీ టైలర్ రన్య. ఈ రోజు వచ్చేసి థర్మోకోల్ బాల్ ఎలా రెడీ చేసుకోవాలి, ఈ బాల్ ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే మీకు పర్టికులర్గా చూపిస్తాను. ఇలాంటి క్లాత్ అయితే తీసుకోండి. క్లాత్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం పట్టుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని మనం ఇలాగ రౌండ్ వచ్చేలాగా మన చేతితో ఇలాగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇలాగా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం రెడీ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి బాల్ అనేది ఈజీగా ఉంటుంది. ఈజీగా అంటే మనకు సింపుల్ మెథడ్ తోనే చాలా నీట్ గా వస్తుంది. బాల్ రౌండ్ షేప్ కూడా ఏమాత్రం షేప్ అని అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా చాలా నీట్ గా వస్తుంది. బాల్ కూడా మనం వేసేటప్పుడు ఈ పాదానికి ఇక్కడ ఇది తగిలేలాగా ఈ విధంగా మనకు పాదం వచ్చేలాగా చూసుకొని కరెక్ట్ గా వేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది. ఎలాగనేది మీకు పూర్తి వీడియోలో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి చాలా రోజుల నుంచి నేను వీడియో అయితే చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేదు. కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతాను. కొత్తవారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే నేను పేపర్ ఫీజింగ్ అనేది తీసుకొని వీనెక్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. రెండు తీసుకున్నాను. అంటే సింగిల్ లేయర్ అయితే మనకి చాలా పల్చగా ఉంటుంది పేపర్ ఫీజింగ్. అందుకని చెప్పేసి డబుల్ లేయర్ కోసం 2 పీసులు అనేది తీసుకొని లైనింగ్ అయితే నేను అటాచ్ చేసుకున్నాను. లైనింగ్ అంటే మెయిన్ పీస్ కండి, ఇది మెయిన్ పీస్ కి అటాచ్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను అనేది చూడండి ఒకసారి. చేసుకున్న తర్వాత మనం ఇన్సైడ్ ఆ విధంగా ఖర్చు వెళ్ళిపోయేలాగా ఐరన్ అయితే చేసుకోవాలి. అలాగా ఆ షేప్ అనేది మనకు కరెక్ట్ గా రావాలి అంటే ఆ విధంగా ఐరన్ చేసుకుంటే మనకి పర్టికులర్ గా మంచిగా నీట్ గా వస్తుంది, అందంగా ఉంటుంది కూడా. తమ్నేల్లో చెప్పాను కదండి, బాల్స్ ఎలా రెడీ చేసుకోవాలి, ఏ విధంగా రెడీ చేసుకుంటే ఈజీ ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు పర్టికులర్ గా అయితే చూపిస్తాను. చూడండి ఒకసారి. బాల్ అనేది సింపుల్ గా తయారు చేసుకోవాలి. ఎక్కువగా దీనికోసం కష్టపడిన అవసరం లేదు. చాలా ఈజీ మెథడ్ తోనే మనం తీసుకోవడం జరుగుతుంది. ఎలాగనేది చూడండి. మన క్లాత్ కి అయితే నేను ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చూపించాను. క్లాత్ అయితే అలా తీసుకొని ఆ విధంగా వచ్చేలాగా మనం ఒక 4-5 సుట్లు తిప్పుకొని మళ్ళీ కింది వరకు ఒక హాఫ్ ఇంచు కూడా అవసరం ఉండదు, ఒక పావు ఇంచు డౌన్ వచ్చేలాగా చూసుకొని మనం రెడీ అనేది చేసుకోవాలి. అదే మనం తీసుకున్న థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ అనేది ఆ విధంగా మనం చుట్టుకొని రెడీ అనేది చేసుకుంటే చాలా అందంగా నీట్ గా ఉంటుంది. చక్కగా బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఆ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఎన్ని అయితే అవసరం ఉంటుందో అన్ని మనకి రెడీ అయితే చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మీకు పర్టికులర్ గా మళ్ళీ కూడా చూపిస్తున్నాను. ఆ విధంగా మనం థ్రెడ్ తో 4-5 సార్లు ఆ విధంగా తిప్పుకొని కిందికి కొంచెం డౌన్ కి వచ్చేలాగా చూసుకొని అక్కడ కూడా మనకి నీట్ గా రెడీ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఆ విధంగా ఎందుకు చేసుకోవాలంటే మనం పాదం కరెక్ట్ ఆ మధ్యలో నుంచి పాదం వస్తే మనకి బాల్ కూడా అటు ఇటు జరగకుండా ఉంటుంది. మనకు వేసేటప్పుడు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే మన థర్మోకోల్ బాల్ అనేది ఏ విధంగా చుట్టుకోవాలో మనం ఇప్పుడు చూసారు కదా, ఆ విధంగా అయితే మీరు చుట్టుకొని రెడీ చేసుకోండి. ఆ విధంగా రెడీ చేసుకుంటే ఖచ్చితంగా మంచిగా వస్తుంది, చాలా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను బ్యాక్ పార్ట్ మాత్రమే పెట్టాను. బ్యాక్ పార్ట్ కూడా చూడండి, లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఏ విధంగా అటాచ్ చేసుకున్నానో చూసారు కదా, ఆ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అనేది కూడా మనం రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఖర్చు అంతా కటింగ్ అనేది చేసుకున్నాము. తర్వాత ఇన్సైడ్ మనం ఏదైతే మనం ఫీజింగ్ అంటించుకున్నామో ఆ ఇన్సైడ్ ఉన్న క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ ని కూడా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఆ విధంగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం పైనుంచి స్టిచ్చింగ్ మనం ఎలా వేసుకోవాలి అంటే మెయిన్ పీస్ ఏదైతే ఉందో ఆ సైడ్ నుంచి కాకుండా ఇన్సైడ్ మనకు లైనింగ్ వేసుకున్న సైడ్ మనకి ఈ వీనెక్ వచ్చేసి బయటికి రావాలంటే ఎలా వేసుకోవాలి, ఇన్సైడ్ నుంచి వేసుకోవాలి. ఇన్సైడ్ నుంచి అంటే మనం ఏ సైడ్ అయితే మనం లైనింగ్ వేసుకున్నాం అటాచ్ చేసుకున్నామో అటాచ్ చేసుకున్న సైడ్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది ఆ విధంగా సెంటర్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి వీ నెక్ అయినా సరే ఏ నెక్ అయినా సరే ఎటు జరగకుండా ఉండాలి అంటే ముందుగా మనం మధ్యలో ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్న తర్వాత సైడ్ కూడా మనం ఏదైతే మనం మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, కటింగ్ అనేది
చేసేసుకోవాలి. మధ్యలో ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఎక్స్ట్రా కటింగ్ అనేది చేసేసుకొని మనకు వీ నెక్ కరెక్ట్ గా వి అంటే స్ట్రేట్ గా రాదండి, మనం చిన్న క్రాస్ తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా క్రాస్ దగ్గర కాట్ అనేది తీసుకోవాలి. కాట్ తీసుకుంటేనే మనకి షేప్ అవుట్ అవ్వకుండా నీట్ గా వస్తుంది. ఆ విధంగా చేసుకుంటే మనకి నీట్ గా వస్తుంది అన్నది. చూసారు కదా, చిన్న చిన్న కాట్ అనేది ఆ విధంగా తీసుకున్నాను. నాకు కత్తెర బాగాలేదు అందుకని చెప్పేసి సెంటర్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్లీ కత్తెర స్టార్టింగ్ లోనే కాట్ అనేది తీసుకోవాలి. ఏ మాత్రం మిస్టేక్ అయినా మనకి అక్కడ నెక్ అనేది పూర్తిగా కట్ అవుతుంది. అప్పుడు బ్లౌజ్ మన మీదే పడిపోతుంది. ఎందుకంటే మన నిర్లక్ష్యం, చిన్న నిర్లక్ష్యం మనకి ఆ తప్పు అనేది జరిగితే ఖచ్చితంగా మనకి ఆ బ్లౌజ్ మన మీదే పడుతుంది. చూసారు కదా, వీ నెక్ అనేది మనం ఎలా వేసుకున్నాం అనేది చూడండి. మనం బయట సైడ్ అంటే వేసుకున్న ఫీజింగ్ ఏదైతే ఉందో బయటి సైడ్ వచ్చేలాగా చూసుకొని పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. మనకు వీ నెక్ లో కూడా వీళ్ళు ఏమడిగారంటే మనకి కస్టమర్ ఒక 1 ఇంచు వీ నెక్ డౌన్ కి వచ్చేలాగా వేసి అక్కడ నుంచి బాల్స్ కావాలన్నారు. యాక్చువల్లీ మనం డైరెక్ట్ కూడా మనం బాల్స్ వేసుకోవచ్చు. ఆ విధంగా కాకుండా ఈ విధంగా మనకి బాల్స్ వచ్చేలాగా ఈ మోడల్ కావాలండి నాకు అన్నారు. అది ఆల్టర్నేట్ గా వేరే కలర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, కానీ కస్టమర్ సేమ్ కలర్ కావాలన్నారు. అందుకని చెప్పేసి సేమ్ కలర్ తో నేను ఫీజింగ్ అనేది రెడీ చేసుకుని ఆ విధంగా వి వచ్చేలాగా రెడీ అయితే చేసుకున్నాను. చూసారు కదా బాల్, ఇప్పుడు మనం ఏదైతే థర్మాకోల్ రెడీ చేసుకున్నామో ఆ బాల్ అనేది అటాచ్మెంట్ అనేది చేసుకుంటున్నాను. ఎలా చేసుకోవాలి, ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఆ గ్యాప్ అనేది ఎలా ఇవ్వాలి అంటే మనకు అంచనా అయితే మనం మార్కింగ్ వేసుకోలేం కదా. అంచనా ఎలా చూసుకోవాలంటే పాదం ఏదైతే ఉందో ఆ పాదము కొంచెం ముందుకి, అంటే బాల్ ఏదైతే ఉందో ఒక బాల్ పెట్టిన తర్వాత ఒక 2-3 కుట్లు వదిలేసుకొని మన పాదానికి కొంచెం దూరంగా చూసుకొని బాల్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఆ విధంగా మొత్తం రౌండ్ పూర్తిగా అన్ని కూడా సమానం వచ్చేలాగా చూసుకొని బాల్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. నేనైతే ఆ విధంగానే చేశాను. నాకైతే చాలా బాగా వచ్చింది, నీట్ గా వచ్చింది కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. కొత్త వారైతే ఖచ్చితంగా ఇలాంటి నెక్కులు ట్రై చేస్తూ ఉండండి. కస్టమర్కి కూడా చూపించండి ఇలాంటి నెక్ బాగుంటది అని చెప్పేసి మీరు కూడా చూడండి, కస్టమర్ కు చూపించండి. మీరు కుట్టండి, కుడితే చాలా నీట్ గా వస్తాయి. ఇలా ఇలా ఈ విధంగా కుడితే కూడా చాలా నీట్ గా అనేది వస్తుంది. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి ముడతలు రాకుండా చూసుకొని వేసుకోవాలి. ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫినిషింగ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా బాల్స్ వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ముడతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముడతలు రాకుండా చూసుకొని నీట్ గా వేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి కింద కానీ పైన కానీ అంటే లాగేసినట్టు కానీ ముడతలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్ సైడే మెయిన్ ఇంపార్టెంట్. బ్యాక్ సైడ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్ సైడే ముడతలు రాకుండా నీట్ గా వేయాలి. బ్యాక్ సైడే ముడతలు వచ్చేలాగా చూసుకొని వేసామంటే కస్టమర్ ఖచ్చితంగా మనకు బ్లౌజ్ అనేది మన మీద వేస్తారు. దాని డబ్బులు కూడా మనం పే చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆ బాల్స్ ముడతలు నువ్వు ఒకసారి వేసిన ముడతలు మళ్ళీ మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు చేసినా సరే సరి అవ్వవు. కొన్ని క్లాత్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ముందే మనం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే బాలు మన పాదం దగ్గరకు వచ్చేసరికి టైట్ అయిపోతుంది. టైట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కింద క్లాత్ అనేది రఫ్ అయ్యి చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఏమాత్రం రఫ్ అవ్వకుండా చూసుకొని అవసరమైతే పాదాన్ని చిన్నగా పైకి లేపుకుంటూ బాల్స్ అనేది రెడీ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా ఎంత నెమ్మదిగా వేస్తున్నానో. నేను ఆల్రెడీ కొంచెం స్పీడ్ మోడ్లోనే పెట్టాను, అయినా సరే ఇంకా నెమ్మదిగానే ఉంది. ఎందుకంటే మనకు వచ్చేసి బాల్ దగ్గర ఏమాత్రం ముడతలు లేకుండా చూసుకుంటూ వేయాలి కాబట్టి నాకు కొంచెం టైం అనేది తీసుకుంది. టైం అంటే ఎక్కువేం కాదు, కొంచెం టైమే. ఆ కొంచెం టైంలో అయినా సరే నేను చేసే పని నీట్ గా ఉండేలాగా చేస్తాను. ఎప్పుడైనా సరే ముడతలు లేకుండా నీట్ గా వచ్చేలాగా చూసుకుంటాను. అప్పుడే మనల్ని కస్టమర్ కూడా వదిలిపెట్టరు. ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మన కోసం వెయిటింగ్ అనేది చేస్తారు. ఈ విధంగా అయితే నేను వీనెక్ కి బాల్స్ అనేది వేసుకున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. బాగుందా బాగాలేదా అనేది కూడా మీరు మీ మాటలు అనేది నాకు కావాలి. లైక్ అనేది తప్పకుండా చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నేను మళ్ళీ డైలీ వీడియో అయితే
చేస్తాను కంటిన్యూగా. చాలా రోజుల నుంచి కొంచెం డిస్టర్బ్గా ఉండి వీడియో అయితే పెట్టలేదు. ఇక నుండి డైలీ కంపల్సరీ వీడియో అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్?